నమస్తే, నేను సిరి. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు అయితే మనం ఇంతవరకు చాలా వీడియోస్ చూసాము. అయితే ఇప్పుడు కొత్తగా బంగారం గురించి కూడా వీడియో చేద్దామని చెప్పేసి అనిపించింది. సో దానికోసం మనము ఈ మధ్యకాలంలో బంగారం రేట్ ఆకాశాన్ని అంటడం కూడా చూసాం. అయితే మరి ఇప్పుడు బంగారం రేట్ ఎలా ఉంది ఏంటి, మరి అక్కడ చూస్తే అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచారు, మనం చూసాం. సో బంగారం మరి ధర తగ్గిందా లేదా ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే మీతో ఇంతవరకు నేను చేసినవి చాలా వరకు చూస్తే రియల్ ఎస్టేట్కి సంబంధించినవి చేశాను సార్. సో ఇప్పుడైతే నా కొత్త ఎక్స్పీరియన్స్ మీతోని ఇలా బిజినెస్ గురించి మాట్లాడడం, బంగారం గురించి కూడా మాట్లాడడం అనేది కొత్త ఎక్స్పీరియన్స్. సో చాలా వరకు మా అమ్మాయిలకి కానీ మహిళలకు కానీ బంగారం అంటే ఒక తెలియని మక్కువ మాకు. కాకపోతే ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆకాశం నెక్కి కూర్చుంది బంగారం ధర. సో ఇప్పుడు మరి బంగారం కొనేయడానికి ధర తగ్గిందంటారు, ఎందుకంటే అక్కడ చూస్తే మనకి అధ్యక్షుడు ట్రంప్ గారు గెలవడం జరిగింది. మరి దీంతోనైతే కొంత టాక్ ఏమొస్తుందంటే మరి బంగారం ధర తగ్గిందన్నట్టు టాక్ వస్తుంది. మరి ఇందులో వాస్తవం ఉందంటారు? అది ట్రంప్ గారిని అడగాలి. ఇది రోటీ కపడా మకాన్ అని చెప్తారు రియల్ ఎస్టేట్లో. బంగారంలో లేడీస్ ఎస్పెషల్లీ ప్రపంచం మొత్తం మీదే నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్లో ఇండియాకు బంగారం అంటే అత్యంత ప్రేమ, మోర్ కన్జంప్షన్. మన ఇండియాలో ఉన్నంత కన్జంప్షన్ బయట కొన్ని కంట్రీలో ఉండదు. మనకి 700 కోట్ల పైన పాపులేషన్ ఉన్నారు. అందులో మందే ఒక 145 crores ఎంత ఉంది. ఈ 145 crores చూసుకుంటే బంగారం ఫంక్షన్ అవుతున్నా, పెళ్ళి అవుతున్నా, బర్త్డే అవుతున్నా, పార్టీకి వెళ్ళినా బంగారం లేకుండా ఆడవాళ్ళు కదలరు. అది అరతులం కావచ్చు, 1 kg కావచ్చు, రైట్. సో నేను అలాగే రోటీ కపడా మకాన్. ఇక్కడ జనరల్గా స్త్రీలకి ఏం ఇంపార్టెంట్ అంటే బట్టలు, నగలు, పువ్వులు అంటే ప్రేమ. వాళ్ళకి ఆ 3 ఇస్తే వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చేంత ఆనందం. అది నుంచి పచ్చదనం, పసుపు పచ్చదనం. బంగారం అంటే పసుపు, పసిడి. సో బంగారంకి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే నాకు లేటెస్ట్గా చూసే అనాలిసిస్లో ప్రతి ఇంట్లో సామత బట్టి 1/4 kg 1/2 kg బంగారం ఉండాలంటే కంపల్సరీ, గ్రాములు కాదు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ రేట్లకి 1/4 kg 1/2 kg ఎక్కడ ఉండాలి. నేను అనేది ఇప్పుడు నీ కెరియర్ స్టార్టింగ్, కెరియర్ సగం అయిపోయి 60-50 years వచ్చానుకో మనకి రావాల్సిన అన్నీ వస్తాయి. కొంచెం ట్రీట్మెంట్ చేసుకో. ఇప్పుడు కరోనా వచ్చాయి, మన 20 లక్షలు కావాలి. ఎక్కడ వస్తుంది? మీరు భూమి ఉన్నా అమ్ముకోలేరు. షేర్ మార్కెట్ ఉంటుందో లేదో తెలియదు. కానీ గోల్డ్ అనేది జనరల్గా పెరుగుతుంది తక్కువే, కానీ ఇప్పుడు కన్సిస్టెంట్గా పెరుగుతుంది. తగ్గింది పెరిగింది రెండు జరుగుతున్నాయి. సో నేను అనేది ఏంటంటే ఈ బంగారం అనేది ఒక అసెట్, లిక్విడేటబుల్ అంటే ఇమ్మీడియట్ 1 సెకండ్లో మీరు మార్చుకోవచ్చు. అమ్ముకోవాలనుకుంటే డబ్బులు అవసరం అనుకుంటే. సో డబ్బు 4 కేజీ, డబ్బు లేని 4 1/2 kg, ఇంకా పూర్ పీపుల్ అయితే 1/4 kg అని పెట్టుకుంటే అది ఎప్పుడైనా ఎమర్జెన్సీ పనిచేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత షేర్ మార్కెట్ డౌన్ అయింది, బంగారం మార్కెట్ డౌన్, ఔన్స్ బంగారం తగ్గింది. అక్కడ $250 తగ్గిపోయింది. దానివల్ల మనకి గతంలో మీరు చూస్తే గోల్డ్లో 24 క్యారెట్ అనేది 82,000 టచ్ అయింది. అవును సార్. ఈరోజు నిన్న 1 డేలో అంటే గత 4-5 రోజుల ముందు వరకు పెరుగుతూ వచ్చింది. 15 రోజులు దాదాపు 66-67 నుండి 82కి వెళ్ళిపోయింది. 15-16 వేలు పెరిగింది. ఈ గత 4 రోజులు 4,000-5,000 తగ్గింది. అట్లానే 22 క్యారెట్ మీరు మనకి ఆల్మోస్ట్ 74-76 దాకా వెళ్ళింది. 76కి వెళ్ళి ఇప్పుడు 68కి 67కి వచ్చేస్తుంది. అయితే ఇంకా ఇది పెరుగుతుందా తగ్గుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నా ప్రకారం ఏంటంటే ఇంకొద్ది తగ్గుతుంది, తగ్గి మళ్ళీ పెరుగుతుంది. మేబీ 60-62 దాకా వచ్చే ఛాన్సులు కనిపిస్తుంది అనాలిసిస్ బట్టి. అక్కడ ఏదైతే 82 ఉందో మేబీ 78 కూడా కాదు, 75-70 వరకు రావచ్చు. ఇక్కడ 62 అంటే అక్కడ 70 వేసుకోండి, 70 కానీ 69 కానీ. సో ఆ డిఫరెన్స్ మళ్ళీ పెరుగుతుంది. దాని తర్వాత మాత్రం మళ్ళీ పెరిగి 1 లక్ష దాకా వెళ్ళే అవకాశం ఉంది. 82 లక్ష. అట్లా ఇక వెండి కూడా 1 లక్ష దాటి 1,03,000 దాకా వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో అది కూడా అంతకుముందు బంగారానికి వెండికి చాలా వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ తులం కేజీ ఇదే ఎక్కువ ఉంది, వెండి ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా ఈ బులియన్ మార్కెట్ అంటారు. బులియన్ మార్కెట్ ఎవరు కంట్రోల్? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు. ఎలా పెరుగుతుంది రేట్, ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అంటే మ్యాథమెటిక్స్లో ఒక లా ఉంది. వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, ది రేట్ విల్ ఇంక్రీజ్. రియల్ ఎస్టేట్లో అదే అవుతుంది కదా. రియల్ ఎస్టేట్ ఏదైనా వెన్ డిమాండ్ ఈజ్ లెస్, సప్లై ఈజ్ మోర్,
రేట్ విల్ డిక్రీస్. డిక్రీస్. సింపుల్ లా. ఈ ఎవ్రీ యాక్షన్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ రిటర్న్స్ థర్డ్ లా. అలాగా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ స్థితిలో ఉన్నమాట మనం. ఇది ఏదైనా కంట్రీ యుద్ధంలో ఉంది, నష్టపోతారు, జనాలు నష్టపోతారు, ఆస్తులు నష్టపోతారు, ఇల్లు నష్టపోతాయి కదా. యుక్రెయిన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎనీ కంట్రీ వాళ్ళకి నిధులు ఉంటాయి, గోల్డ్ రిజర్వ్స్ అంటారు. ఆ గోల్డ్ రిజర్వ్స్ డబ్బులు కావాల్సినప్పుడు రిలీజ్ చేస్తారు మార్కెట్, 1000 టన్నులు 2000 టన్నులు. ఆ మార్కెట్ వచ్చినప్పుడు తగ్గిపోతుంది, ఎప్పుడైతే లేదో రేటు పెరుగుతుంది. సో బంగారం అనేది నా సజెషన్ అంటే మీకు అవసరం ఉంటే కొనుక్కుంటే, రేట్లు పెరిగిపోతాయని కొనుక్కోవడం కంటే, ఎందుకంటే గోల్డ్ కంటే రిటర్న్స్ వేరే డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్లో చూస్తే 96 2002లో వరుసగా తగ్గింది 5-6 సంవత్సరాలు. మొన్న కూడా కరోనాలో తగ్గింది. సో గోల్డ్ అనేది తగ్గుతుంది. షేర్ మార్కెట్ అనేది కంప్లీట్ రిస్క్, అందులో అనుభవం ఉంటే నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు. ఎవ్రీ మినిట్ ఏమవుతుందో తెలియదు, ఎవ్రీ సెకండ్ మారిపోతుంది. కొలాప్స్. హర్షద్ మెహతా అని ఉన్నాడు, 3000 కోట్లు అప్పట్లో బిగ్గెస్ట్ స్కామ్. మన లక్కీ భాస్కర్లో అదే చూపించారు సినిమా చూస్తే, చాలా బాగా తీస్తాడు. సో మోసం ఎలా చేయొచ్చు, బ్యాంక్ డబ్బులతో బ్యాంక్నే ఆడుకున్నాడు. సో అది షేర్ మార్కెట్ అంటే ఎనీ టైం విల్ గో, ఎనీ టైం ఇట్ కెన్ ఫాల్. ఏ లెవెల్కి జీరో లెవెల్ -0 కూడా వెళ్ళిపోవచ్చు. అంటే పెరిగినా కూడా తంతే బూర్లు గంపలో పట్టినట్టు పడతావు. గోల్డ్లో అంత పెరగదు కానీ అంత తగ్గదు, అంత డౌన్కి వెళ్ళిపోదు, బట్ ఎక్కువ తగ్గదు. మూడోది రియల్ ఎస్టేట్లో మాత్రం జనరల్గా తగ్గే కార్యక్రమాలు చాలా తక్కువ. ఈవెన్ రియల్ ఎస్టేట్ కరోనా టైంలో కూడా పెద్ద ఏం తగ్గిపోలేదు, స్లో అయింది. సో ఈ మూడింటికి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న డిఫరెంట్ ఉంది. గోల్డ్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. ప్రతి ఒక్కరు కొనుక్కోవాలనుకుంటారు. ఒకవేళ వాడుకోవాలంటే మీరు వాడుకుంటే బెటర్. 24 క్యారెట్ ఇంట్లో పెట్టుకొని 22 క్యారెట్ వాడుకొని లోన్కి వెళ్ళినా వెళ్ళొచ్చు. దీనికి వెళ్ళినా దానికన్నా పెద్ద డిఫరెన్స్ 4-5 వేలు తేడా ఉంది. సో అది చూసుకొని గోల్డ్కి ట్రంప్ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. రష్యన్ యూఎస్లో రష్యన్ వస్తే ఎంటైర్ ప్రపంచానికి రష్యన్ వచ్చింది. బిగ్గెస్ట్ కంట్రీ అంటే టాప్ మోస్ట్ కంట్రీ, డెవలప్డ్, జనరల్గా డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, టు బీ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు మన తెలంగాణ డెవలపింగ్లో ఉంది, ఇండియా డెవలపింగ్, ఆంధ్రప్రదేశ్ టు బీ డెవలప్డ్, న్యూ బోర్న్ బేబీ, అమెరికా జపాన్ అవన్నీ ఫుల్లీ డెవలప్డ్. సో ఈ 3 కేటగిరీలు వేరున్నాయి. సో బంగారంకి ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ డిమాండ్. మా 1920-30లో 15-20 రూపాయలు ఉండేదంట తులం. మా గ్రాండ్ మదర్ చెప్పారు, బంగారం ఇట్లా 5 రాళ్ళు ఆట ఆడతారు, ఇట్లా 5 స్టోన్స్ బాల్స్లో చేసుకొని ఇలా ఆడేవారు, నెత్తల గేమ్ అప్పట్లో. మా నాన్నమ్మ పెళ్ళైనప్పుడు 200 తులాలు ఇచ్చారంట, అంటే 2 కేజీలు. ఇప్పుడు 2 కేజీలు కదా 2 గ్రాములు కొనలేకపోతున్నాం మనం. సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ డిమాండ్, బట్ చూసి కొనుక్కోవాలి. మీకు అవసరం అయితేనే కొనుక్కోమని చెప్తాను. ఫంక్షన్ ఉంటే ఎన్నో మీరు రేట్ చూడరు. మీరు పెళ్ళి అవుతుంది అనుకోండి, 10 తులాలు 20 తులాలు మీ అమ్మాయిలు మీరు రేట్ ఎక్కువ మానేస్తారా? పెళ్ళి కాదు అప్పుడు. సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ డిమాండ్ అండ్ ఇట్స్ గుడ్, బట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ని డిస్ట్రిబ్యూట్ చేసి గోల్డ్ ఉండడం ఇంట్లో ఎంతైనా మంచిదే. బట్ అది ఓవర్గా ఉంటే గ్లాస్ నిండా నీళ్ళు పోసాం ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇప్పుడు FTL మనం మాట్లాడుకున్నాం. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్. అండ్ ట్రంప్ వచ్చాక డెఫినెట్గా కొద్దిగా రియాక్షన్ అయితే ఉంటుంది. ఆయన అమెరికాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, నా కంట్రీ ఫస్ట్ మీద ఎనీ అదర్ కంట్రీ. సో బైలాటరల్ రిలేషన్స్ అనేవి కూడా అక్కడికి ఒక్కొక్కసారి డిస్టర్బ్ అవుతుంటుంది. సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు కాల్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.